ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 14 మంగళవారం. ఈరోజు నిజ జ్యేష్ఠ అమావాస్య. పునర్వసు నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. తండ్రి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీకు ఇష్టమైన పనులు చేస్తారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయంలో కుజ సంచారం వల్ల ఒక్కోసారి మీరు మాట్లాడే మాటల వల్ల ఎదుటివారికి అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో రాహు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం బాగుంటుంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జనసహకార లోపం కూడా మిమ్మల్ని నిరాశను కలిగించే విధంగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూలీలకు లాభాలుంటాయి. జన్మరాశిలో రవి సంచారం ఉంది. అధికారుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్థాన చలనం కానీ దూర ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలను కూడా సాధించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఇంటా బయట కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పెసర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో కుజ సంచారం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తండ్రి సహకారం కూడా బాగుంది. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. స్థిరాస్తుల నుంచి కానీ సొంత వ్యాపారాన్ని కానీ మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. వ్యయములో గురువు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకిచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో రాహు సంచారం ఉంది. విదేశీ వివరాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు.
లాభంలో గురువు సంచరిస్తున్నాడు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో ఇబ్బందులు వస్తాయి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, నూతన అవకాశాలు అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా నిరాడంబరంగా మీరు పాల్గొని మంచి విజయాలను లాభాలను అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టమములో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, ఆలోచనలు కలిసి వస్తాయి, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమంలో రాహు సంచారం ఉంది, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి నిందలు పడతారు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరమ్మ వారిని దర్శనం చేసుకోండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించే పరిస్థితి కనిపిస్తుంది, మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు, ధన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, ఆలోచనలు కలిసి వస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసావాచ కర్మన కష్టపడి పనిచేస్తారు, మీ ఫలితానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అష్టమంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన కార్యక్రమాలు ప్రారంభించే లాభాలు అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, భూవాహన లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సప్తంలో బుధ సంచారం ఉంది, జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి బాగుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది, స్త్రీజన సహకారంతో గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి అధికమవుతుంది, కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో శని సంచారం ఉంది, జన సహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. షష్టమంలో రవి సంచారం ఉంది, అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది, వ్యాపార లావాదేవీలు బాగున్నాయి, అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. పంచమములో కుజుడు సంచరిస్తున్నాడు, సంతానంతో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కలిసి రాదు, భూవాహన సమస్యలు అధికమవుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా రాణించగలుగుతారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది, ఆత్మీయ స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో కేతువు, జన్మరాశిలో రాహువు సంచారం వల్ల కాలసర్పదోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు నిత్యం గణపతి ఆరాధన, కనకదుర్గాదేవి ఆరాధన చేయండి. అలాగే నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది, జన సహకారం బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, జన సంబంధాలు పెరుగుతాయి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమములో కేతు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు,
కొన్ని రుణాలు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. షష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి. స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మి దేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లపొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.